హాయ్ అండి. ఒకసారి మీరు పప్పు నానబెట్టుకున్నారంటే 3 టిఫిన్లు చేసుకోవచ్చండి. ఇడ్లీకి, దోసకి, గార్లికిని. ఒకేసారి కూడా రుబ్బేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదండి. ఇప్పుడు దోశలకి నానబెడుతున్నానండి. 3 గ్లాసులు బియ్యం, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు, 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసి ఒకసారి ముందు కడుక్కొని తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నైట్ నానితే మనం పొద్దున్న రుబ్బుకోవచ్చు. మినప్పప్పు దోశలకి గారెలకి కలిపి వేసానండి. తీస్తాను గారెలకి. ఇడ్లీకి కూడా వేసేసాను. పప్పు అంటే పొట్టుపప్పు అయితే గారెలు కొంచెం కడిగేసుకున్నానండి. గారెల పప్పు పొట్టుపప్పు అనుకోండి గారెలు బాగుంటాయి. అదే గుళ్ళు అనుకోండి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. అందుకని చెప్పి పొట్టుపప్పు తీసుకున్నాను. ఇంకా ఉంది కదా అని ఇంట్లో వేసేసానులేండి. ఇది దోశలకండి. ఒకసారి మీకు సింపుల్గా ఉంటుంది. ఒకేసారి గ్రైండర్లో మనం వేసుకోవచ్చు, రుబ్బుకోవచ్చు. వాష్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండర్ ఆడుకుందామండి. పిండి ఆడుకుందాం. ఫస్ట్ గారెల పప్పు వేస్తానండి. ఇప్పుడు గారెలకి అంటే సరి సమానం చేస్తానండి. దోశలకు కొంచెం ఒక గ్లాసు దోశలకు తీసేసాను. ఒక గ్లాసుకి 3 గ్లాసులు బియ్యం కదా, ఒక గ్లాస్ తీసేసాను. ఇది గ్లాస్ మీద కొంచెం ఉందండి, అది గారెలకి వేస్తున్నాను. ఇది ఇడ్లీకి వేస్తానండి. దోశ బియ్యం అవి. మనం ఇప్పుడు గారెల పిండి గ్రైండర్ ఆడుకుందాం. గారెలు కనుక మనం పప్పు కనుక ఇలా పొట్టుపప్పు వేసుకుంటే కనుక కొంచెం పలుకుగా ఆడుకోవాలండి. అంటే మరీ మెత్తగా ఆడేసాం అనుకోండి ఆయిల్ పీలుస్తుంది. గుళ్ళు అయితే కనుక మెత్తగా రుబ్బుకోవచ్చు, ఉరం అవుతుంది పిండి, అది ఆయిల్ తక్కువ పీలుస్తుంది. ఇలా పొట్టుతో ఉన్న పప్పు అయితే కనుక మనం కొంచెం పలుకుగా రుబ్బుకుంటే గారెలు బాగుంటాయండి. పైన ఏమో సాఫ్ట్గా, లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా వస్తాయండి. మీరు గారెలు వేసుకున్నప్పుడే కూడా మనం వాటర్తో తడుపుకునే బదులు పెరుగుతో చేయి తడుపుకొని గారెలు వేస్తే కనుక టేస్ట్ కూడా బాగుంటాయండి. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది. మీకు ఏంటంటే ఈ పైన ఏమో క్రంచీగా, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది గారె. ఉల్లిపాయ ఇవాళ వేసాను, ఉదయం ఇవి గారెల పప్పుతో గారెలు వేస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర కావాలితే వేసుకోవచ్చు. వేసుకొని గారెలు వేసుకుంటే బాగుంటాయండి. గారెలకు మార్నింగ్ టిఫిన్ అయిపోద్ది కదండి. ఇంకా మనకి ఎలాగో దోశల పిండి ఈవినింగ్ దాకా మనం అలా ఉంచేస్తాం సాయంత్రం వేసుకోవడానికి. ఇప్పుడు దోశలకి ఆడుకుందామండి. పిండి, బియ్యం, పచ్చిశనగపప్పు, మెంతులు అన్నీ కలిపేసి ఉన్నాయి కదండి. అవి వాష్ చేసుకొని ఒకసారి నైట్ నానబెట్టాం కదా, మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని అవి మనం గ్రైండర్లో వేసుకుందాం. ఈ బియ్యం కొంచెం మెత్తగా అటు కొద్దిగా నలిగాక మినపప్పు వేసుకుందామండి. రెండు ఒకేసారి వేసేస్తే కనుక త్వరగా నలగదండి, పలుకుగా ఉండిపోతుంది. అందుకని నేను ఇలా వేస్తాను, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేస్తున్నానండి. మినపప్పు కూడా బాగా నలిగిన తర్వాత దోశలు ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే అటుకులు కూడా వేసుకోవచ్చు. అటుకులు లేకపోతే మనం సగ్గుబియ్యం అన్నా వేసుకోవచ్చు. కొంతమంది రైస్ వేసుకుంటారు. అంటే రైస్ వేస్తే వారాలపు తినని వాళ్ళు ఉంటారు కదా, మేమైతే తినమండి. అందుకని చెప్పి నేను ఇలాగే ఆడతాను. మాకు ఇది 3-4 డేస్ వచ్చేస్తుంది పిండి. 3 డేస్ వస్తుంది. ఉదయం సాయంత్రం కనుక వేసుకుంటే, అంటే ఇడ్లీ పిండి కూడా ఉంటుంది కదండి. ఒక వీక్ అంతా కూడా మనం వారం రోజుల్లోని ఒకరోజు గారి, ఒకరోజు దోశలు అలా తినచ్చండి. ఇప్పుడు ఇడ్లీ కోసం రుబ్బుతున్నాను. ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసులు ఇడ్లీని కరెక్ట్గా సరిపోతుందండి. నానబెట్టేసుకొని మనం పిండి కూడా నలిగిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో కలిపేసుకుందామండి మనం.
నానబెట్టుకున్నాం కదా, మనం పిండి రుబ్బుకునే ముందే లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా నానబెట్టుకుంటే బాగుంటుందండి నూక. మనకి ఇడ్లీ కూడా కొంచెం మృదువుగా వస్తే బాగుంటుంది, నానుతుంది కదా నూక, బాగా వస్తాయండి ఇడ్లీ. ఇడ్లీ పిండి రెడీ అయ్యింది. ఇప్పుడు మనకి ఇడ్లీ వేసుకోవచ్చు, అంటే మనం ఉదయం గారెల పిండి ఎలాగో రుబ్బాం కాబట్టి గారెలు వేసేసుకోవచ్చు. ఈవినింగ్కి దోశల పిండి రెడీ, లేదంటే ఈవినింగ్ మనం ఇడ్లీ వేసుకోవచ్చు, ఆ మన్నాడు దోశలు వేసుకోవచ్చు, 3 రకాలు వేసుకోవచ్చు. ఇదే ఇడ్లీ పిండిలోని దోశ పిండి చూడండి, 2 వాటిలోకి కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందని చిన్న దాంట్లోకి తీసాను. అందులో కొంచెం వరిపిండి బెల్లం వేసుకొని పొంగుబూరలకు కూడా వేసుకోవచ్చండి, పిల్లలు తింటానంటే కనుక ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.